రాష్ట్రంలో కల్తీ ఆహారం నియంత్రించేందుకు హైడ్రా ఈగల తరహాలో కొత్త వ్యవస్థ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులతో సన్న బియ్యం పంపిణీ చేసి బియ్యం మాఫియాను కట్టడి చేశామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు మంత్రులు. హైదరాబాద్లో పాత చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహాభారతంలో శకుని లేకుంటే కృష్ణుడు లేడని మీడియా చిట్చాట్లో సెటైర్లు వేశారు. హరీష్ రావు కాలనాగు కంటే ప్రమాదమన్నారు. కేసీఆర్ని కేటీఆర్, హరీష్ గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. పునర్విభజనతో సౌత్కి అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు. ఇప్పుడున్న రేషియోనే పునర్విభజన తర్వాత కూడా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే పునర్విభజనలో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణలో మీటింగ్ పెడతామన్నారు. రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణకు హైడ్రా ఈగల్ తరహాలో ప్రత్యేక వ్యవస్థ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్. దేశంలోని అన్ని చట్టాలను అధ్యయనం చేసి కల్తీ ఆహారం నియంత్రించేందుకు పకడ్బందీ వ్యవస్థ రూపొందిస్తామని చెప్పారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేయటం హత్యానేరం కంటే ఎక్కువన్నారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్లను నియంత్రించేందుకు ఆనాడు కాంగ్రెస్ పటిష్ట వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు సీఎం. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చిందన్నారు సీఎం రేవంత్. సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తయిందని, ఈ స్కీమ్తో బియ్యం మాఫియాను కట్టడి చేశామని చెప్పారు. భవిష్యత్తులో 90% ఫ్యామిలీలకు సన్నబియ్యం ఇవ్వబోతున్నామని చెప్పారు. అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. ఇక తమ నెక్స్ట్ టార్గెట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారమేనని చెప్పారు. వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో సన్నబియ్యం వార్షికోత్సవం నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ సెంట్రల్ హాల్లో సన్నబియ్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, అధికారులు సన్నబియ్యంతో చేసిన భోజనం చేశారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పథకానికి ఏడాది పూర్తి కావడంతో తొలి వార్షికోత్సవం నిర్వహించామని తెలిపింది రాష్ట్ర సర్కార్. సన్నబియ్యం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏటా 14,560 కోట్లు సన్నబియ్యం కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సన్నబియ్యంతో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ఎంత భారమైనా పేదలకు మేలు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. 86% మంది జనాలకు సన్నబియ్యం అందుతుందన్నారు ఉత్తమ్. సోనియా తెచ్చిన ఫుడ్ సెక్యూరిటీ చట్టానికి తెలంగాణలో న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో రైతులకు 40,000 కోట్లు ఇచ్చామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం డబ్బులు కూడా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో వేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు ఉత్తమ్. ఇప్పటి వరకు 3,39,00,000 మంది సన్నబియ్యం లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు ఉత్తమ్. హైదరాబాద్ పీవీ మార్గ్లోని సంజీవయ్య పార్క్ సమీపంలో హెచ్ఎండిఏ తీసుకువచ్చిన అధునాతన ఎక్స్కవేటర్ ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చెరువుల పోడికితీత, మొక్కల తొలగింపు, డ్రెడ్జింగ్ పనులు, కట్టల బలోపేతం, శిథిలాలు, బురద తొలగింపు, పాత చెరువుల పునరుద్ధరణకు ఈ ఎక్స్కవేటర్ ని వినియోగించనున్నారు. హుసేన్ సాగర్ కి వచ్చే కూకట్పల్లి నాలా, ఇతర ప్రదేశాల్లో పూడికతీత కోసం ఉపయోగించనున్నారు. ఎక్స్కవేటర్ నిర్వహణ కోసం ప్రతి షిఫ్ట్ లో నైపుణ్యం గల ఆపరేటర్, సర్వీస్ ఇంజనీర్ ఉంటారు.